అందరికీ నమస్కారం. ఇది ఒక వీరుని యథార్థ గాథ. నాన్నా, వచ్చి వెళ్ళు. బాబూ, ఇదిగో వస్తున్నా. ఇది ఒక కొడుకు కథ. అంతకు మించి ఓ తండ్రి వ్యధ. ఎప్పుడో వీరమరణం పొందిన కొడుకు చివరి కోరిక తీర్చడానికి తండ్రి ప్రతి ఏడు క్రమం తప్పకుండా చేస్తున్న ఒక మహాయజ్ఞం. ఈ ఫోటోలో కనిపిస్తున్న పెద్దాయన కల్నల్ వీరేందర్ థాపర్ టిప్పుటాప్గా తయారై ఆయన బయలుదేరింది విహారయాత్రకు కాదు, బిజినెస్ ట్రిప్ కానే కాదు. ఇలా బయలుదేరింది తన కొడుకుని చూడటానికి. ఢిల్లీ నుంచి ఆయన వెళుతున్నది డ్రాస్, కార్గిల్ దగ్గర. అక్కడ ఉన్నాడా ఆయన బిడ్డ. జీవించి కాదు, వీరమరణం పొంది. అది కూడా 22 ఏళ్లకే. శాశ్వత నిద్రలో, సమాధి ముద్రలో. జీవితమంతా దేశ రక్షణలోనే గడిపిన కల్నల్ థాపర్ విజయయాత్ర తనతో ఆగిపోకూడదని బలంగా కోరుకున్నారు. తన సైనిక వారసత్వం కొనసాగాలని ఆకాంక్షించారు. అందుకు తగినట్టుగా, తనకు తగ్గనట్టుగా కొడుకు విజయంత్ థాపర్ను తీర్చిదిద్దారు. చిన్నతనం నుంచి దేశభక్తి, రక్షణ కర్తవ్యం, సైనికుడిగా అవతరించడంలోని ఔన్నత్యాన్ని విజయంత్ నరనరాన నూరిపోశారు. అలాంటి తండ్రి పెంపకంలో పెరిగిన బుల్లి థాపర్ వేరే రంగాన్ని ఎన్నుకుంటాడా? తాను కూడా సైన్యంలో చేరాడు. లెఫ్టినెంట్ అయ్యాడు. దేశ రక్షణలో తాను తరించాడు. తండ్రి గర్వంతో పులకించిపోయేలా చేశాడు. విజయంత్ 1999 కార్గిల్ యుద్ధంలో అసువులు బాశాడు. అప్పటికి ఆయన వయస్సు ముక్కుపచ్చలారని 22 ఏళ్ళు. విజయంత్ మరణం థాపర్ కుటుంబానికి అంతులేని విషాదాన్ని మిగిల్చింది. దాంతోపాటు చెక్కు చెదరని గర్వాన్ని అందించింది. తన కొడుకు దేశ ప్రతిష్టను వెయ్యింతలు చేసిన గొప్ప సమరంలో వీరోచితంగా పోరు సలిపి యుద్ధభూమిలో తుది శ్వాస విడిచాడని కల్నల్ థాపర్ గర్వంగా చాటుకున్నారు. అలాంటి కొడుకును కని ఒక యోధునిగా, దేశభక్తునిగా తాను తరించానని చాటుకున్నారు. ఇది జరిగి 26 ఏళ్లు గడిచాయి. అప్పటి నుంచే థాపర్ ప్రతి సంవత్సరం కార్గిల్ వెళ్ళి వస్తున్నారు. ఎందుకు? అక్కడ తన కొడుకు సమాధి ముందు అంజలి ఘటించడానికి. బయటకు కనిపించని కన్నీటితో, కనిపించే విజయ దరహాసంతో. ఇది విజయంత్ చివరి కోరిక. పెదవులపై చిరునవ్వుతో, గుండె నిండా అంతులేని తృప్తితో తుది శ్వాస విడిచే ముందు విజయంత్ తండ్రికి లేఖ రాస్తూ తాను వెళ్ళిపోతున్న ఆ రోజున ప్రతి 7 డ్రాస్ వచ్చి తనొక్కడినే కాదు, తనతో పాటు అక్కడే శాశ్వత నిద్రలో ఉన్న సహచరులను 4 పూలతో, చిరునవ్వుతో పలకరించమని, మళ్ళీ సైనికులుగా పుట్టాలనే పిలుపు ఇవ్వమని, స్ఫూర్తి రేపమని కల్నల్ థాపర్ కొడుకు చివరి కోరికను గర్వంగా స్వీకరించారు. అప్పటి నుంచి 1 సంవత్సరం కూడా మిస్ కాకుండా కార్గిల్ వెళ్తున్నారు. కార్గిల్ యుద్ధంలో విజయం సాధించి దేశమంతా సంబరాలు జరుపుకుంటున్న సమయంలో కల్నల్ థాపర్ మరింత ఆనందంగా వేడుక చేసుకున్నారు. కొడుకు పోయాడన్న బాధను పక్కన పెట్టేసి ఆ గెలుపులో తన కొడుకు సింహభాగాన్ని అందుకున్నాడన్న గర్వంతో. ఇది ఎటువంటి పటాటోపం, ప్రచార ఆర్భాటంతో సంబంధం లేని ఒక స్ఫూర్తిదాయక గాథ. ఈ కథలో యుద్ధం మాత్రమే కాదు, భావోద్వేగం నిండిన ఒక సైనిక కుటుంబం స్ఫూర్తి ఉంది. నరనరాన దేశభక్తి నిండిన ఒక ఇంటి చరిత్ర ఉంది. నాన్నా, నేను మరణించినా ఓడిపోలేదు, గెలిచాను సుమా అని ఒక బిడ్డ తన తండ్రికి చిరునవ్వుతో సమర్పించిన విజయపత్రం ఉంది. కొడుకు త్యాగాన్ని నిండు మనసుతో స్వీకరించిన తండ్రి సన్మాన పత్రం ఉంది. తాను సైనికుడే అయినా కల్నల్ థాపర్కు తెలుసు తన కొడుకుది మరణం కాదని, మాతృభూమికి తీర్చుకున్న రుణమని, తన ఆశయానికి తన బిడ్డ అసలైన ప్రతిరూపమని. లెఫ్టినెంట్ థాపర్ జూన్ 29న వీరమరణం పొందారు. ఆయన ధైర్య సాహసాలకు గుర్తింపుగా మరణానంతరం వీర్ చక్ర అవార్డును రాష్ట్రపతి ఆయన తండ్రి కల్నల్ థాపర్కు అందజేశారు. స్ఫూర్తిదాయకమైన జరిగిన ఈ కథకు అక్షర రూపాన్నిచ్చిన వారికి నమస్కారాలు. విన్న మీకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలను మీ కామెంట్స్ ద్వారా తెలియజేస్తారు కదూ. మీ కేబీకే నాగేశ్వరరావు. మరొక్కసారి ధన్యవాదాలు.